మనం ఛానల్ని గ్రోత్ చేసుకోవడం ఎలా, ఏ రకమైన ఛానల్స్ గ్రోత్ చేసుకోవచ్చు అంటే మనం వచ్చేసి 5, 10, 20, 30, 50 వచ్చే ఛానల్స్ ఉంటాయి కొన్ని, అది గ్రోత్ చేసుకోవచ్చు. 200, 300, 400, 500 వచ్చే దానిలను కూడా గ్రోత్ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవచ్చు ఈ రెండింటిని అనేది నేను చెప్తాను. ఇంకొకటి 1 year, 2 years, 3 years అవి కూడా ఉంటుంది. కొన్ని కొంతమంది చేస్తూ ఉంటారు పాపం. అవి కూడా కొన్ని గ్రోత్ చేసుకోవడం ఎలా, అవి 3 రకాలు ఎలా గ్రోత్ చేసుకోవాలి, ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క రకంగా చేసుకోవాలన్నమాట. అవి ఎలా చేయాలనేది మొత్తం ఈ వీడియోలో చెప్తాను. మీరు ఈ టాపిక్ మిస్ కాకుండా మొత్తం చూస్తే ఈ ట్రిక్స్ అనేది పర్ఫెక్ట్గా ఫాలో అయితే ఖచ్చితంగా మీరు ఒక 10 daysలోనే మీకు వ్యూస్ అనేది కనపడతాయి. కాబట్టి టాపిక్ మిస్ కాకుండా మొత్తం టోటల్ వీడియో చూడండి, మీరు ఖచ్చితంగా గ్రోత్ అవుతారు. ఓకేనండి, వెల్కమ్ టు టాపిక్ వచ్చే ముందు మన ఛానల్ని విచ్చేసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు ఒక బెల్ ఐకాన్ ప్రెస్ చేసేయండి. ముందు ఒక లైక్ బటన్ ప్రెస్ చేసేయండి. దయచేసి నా రిక్వెస్ట్ అనుకుని లైక్ బటన్ ప్రెస్ చేసేయండి. వెల్కమ్ టు టాపిక్ ఏమంటే ఫస్ట్ వచ్చేసి మనము 5, 10, 20, 30, 50 అవి చిన్న చిన్నవి వచ్చేదాలను మనం ఎలా చేసుకోవాలి. ఖచ్చితంగా ఇది వైరల్ అవుతుంది 100%గా. ఇది ఎలా వైరల్ అవుతుంది అంటే మనం వచ్చేసి ఫస్ట్ వచ్చేసి దీనిలను మనం అప్లోడ్ చేస్తుంటాం, అప్లోడ్ చేసి సైలెంట్గా ఉంటాం. కొన్ని ఛానల్స్ కొన్ని విధాలుగా గ్రో కావు, కొన్ని వీడియోస్ తొందరగా గ్రోత్ కావు. ఎందుకంటే ఆ సర్చబుల్ టాపిక్లోకి వెళ్ళవు. సర్చబుల్ టాపిక్లోకి వెళ్ళాలంటే మనం ఏం చేయాలంటే కొన్ని వ్యూస్ అనేది మనం మన సొంతంగా పెంచుకోవాలి. కాబట్టి మనం చెప్పేది ఏమంటే విషయం ఏమంటే దీని గురించి మీరు క్లియర్ కట్గా చెప్తున్నాను నేను, మీరు నిదానంగా మిస్ కాకుండా వినండి. మన ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేసినాం. అప్లోడ్ చేసిన తర్వాత మన దగ్గర ఒక మొబైల్ ఉంటుంది ఇంట్లో, దాంట్లో నెట్ సపరేట్ ఉంటుంది. ఆ నెట్లో ఒక వీడియో చూడండి. మీ ఫ్రెండ్ దగ్గర పోయి ఒక వీడియో ఒకసారి చూడండి. మొత్తం టోటల్ సెర్చ్ చేయాలి. మీరు షేర్ చేసి చూడొద్దు, సెర్చ్ చేయండి. సెర్చ్ చేసి టాపిక్ మీరు ఏ హెడ్డింగ్ పెట్టింటారో దాన్ని టైటిల్ పెట్టింటారో దాని ద్వారా సెర్చ్ చేయండి. ఎక్కడో కూడా ఖచ్చితంగా వస్తుంది, దాన్ని చూడండి. మీరు సర్చ్గా చూడండి, సర్చబుల్గా చూస్తేనే సర్చబుల్లోకి వెళ్తుంది అది. కాబట్టి 5, 10 వచ్చే దానిలో ఖచ్చితంగా 100%గా గ్రోత్ చేసుకోవచ్చు అనేది ఈ విధంగానే సెర్చ్ చేసేయండి. సెర్చ్ చేసి చూడండి. ఒక 5 సెల్లులలో చూడండి, 5 మొబైల్స్లో చూడండి, లేదా మీ మొబైల్లోనే ఒక ఈమెయిల్ ఐడి ఉందంటే సపరేట్ ఈమెయిల్ ఐడి, దాంట్లో సెర్చ్ చేసి చూడండి. సెర్చ్ మాత్రమే చేసి చూడాలి. సర్చబుల్గానే ఇది గ్రోత్ అవుతుంది. మీ ఫ్రెండ్ సర్కిల్లో చూడండి, మీ ఇంట్లో వాళ్ళ మొబైల్ చూడండి, మా పక్కింట్లో వాళ్ళ మొబైల్ చూడండి, ఎవరైనా మొబైల్ అని చూడండి. ఒక 5 సార్లు 10 సార్లు చూడండి. ఒక్కొక్క మొబైల్లో 2 సార్లు చూసేసి లైక్ కొట్టేసేయండి. మీకు ఖచ్చితంగా సర్చబుల్లోకి వెళ్ళిపోతుంది. సర్చబుల్లోకి వెళ్తూనే అనమాట మీకు గ్రోత్ అయ్యేది. అది సర్చబుల్ టాపిక్లోకి వెళ్ళిపోయింది అంటే కొంచెం పైకి వస్తుంది. అది మీరు సెర్చ్ చేసే కింద ఉండేది సెర్చ్, మీరు ఎవరన్నా సెర్చ్ చేసినారంటే పైకి వచ్చేసి ఉంటుంది. అది మెయిన్ పాయింట్. ఆ విధంగా మీరు 5, 10, 20 వచ్చే దానిలకు మీరు ఖచ్చితంగా గ్రోత్ చేసుకోవచ్చు. ఇప్పుడు సెకండ్ వన్ 200, 300, 500, 1K దగ్గర వచ్చే వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. అది ఏ విధంగా మనం గ్రోత్ చేసుకోవాలి అంటే ఫస్ట్ వచ్చేసి కంటెంట్ బాగుంది అంటే ఖచ్చితంగా పోతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే మనం మన ఛానల్ని మొత్తం చూడాలి. మనకు ఎక్కడ 500 వచ్చినాయి, ఎక్కడ 300 వచ్చినాయి, ఎక్కడ 400 వచ్చినాయి, ఎక్కడ 500 వచ్చినాయి, ఎక్కడ 900 వచ్చినాయి, ఎక్కడ 1K వచ్చింది, ఎక్కడ వచ్చింది ఆ ఛానల్, ఆ వీడియోని మళ్ళీ మీరు అప్లోడ్ చేయండి. అంటే మళ్ళీ ఆ వీడియోని అప్లోడ్ చేయడం కాదు, మళ్ళీ తయారు చేయండి వీడియోని కొత్తగా. ఇప్పుడు నేను కార్టూన్ వీడియో ఎలా చేయాలి అని చెప్పేసి చెప్పినాను అనుకోండి, దాంట్లో నాకు 2K వచ్చి ఆగిపోయింది అనుకోండి, నేను మళ్ళీ ఏం చేస్తాను అంటే ఇది 2K దగ్గరకు వచ్చేసింది నాకు అని చెప్పేసి నేను మళ్ళీ కార్టూన్ వీడియో ఎలా చేయాలని చెప్పొచ్చు, లేదా thumbnail ఎలా చేయాలనేది చెప్పొచ్చు. thumbnail ఎలా చేయాలనేది అంటే నా దాంట్లో 2K ఉంది. నేను కొన్ని రోజుల తర్వాత మళ్ళీ thumbnail ఎలా చేయాలని చేయొచ్చు. కానీ కావాలంటే మీరు పెద్ద యూట్యూబర్స్ ఛానల్ని చూడండి, వాళ్ళు చెప్పిన టాపిక్ని మళ్ళీ ఒక 4-5 నెలల తర్వాత మళ్ళీ చెప్తారు. ఎందుకంటే మంచి వ్యూస్ వచ్చింటాయి. దాంట్లో మంచి వ్యూస్ వచ్చినాయంటే 1K 2K వచ్చినాయంటే మళ్ళీ 10K 20Kకి పోవచ్చు, 50K పోవచ్చు, 100Kకి కూడా వెళ్ళొచ్చు. కాబట్టి వాళ్ళు అట్లా చేస్తారు. అది 100K మన 1K దగ్గర వచ్చే వాళ్ళకు 500, 400, 300 వచ్చే వాళ్ళకు ఇది మనకు మెయిన్ టాపిక్. ఇలా చేస్తే ఖచ్చితంగా గ్రోత్ అవుతుంది. తర్వాత మనకు సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు. సబ్స్క్రైబర్స్ పెరిగే కొద్దీ వ్యూస్ కూడా పెరుగుతాయి. ఇది సెకండ్ వన్. ఫస్ట్ ఇది సెర్చ్గా చూడాలి. మనం సెర్చ్ చేసి చూడాలి. 5, 10, 20, 100 వచ్చే లోపలికి దీనిలో 200, 400, 500, 1K దగ్గర వచ్చే వాళ్ళను వాళ్ళ ఛానల్స్ను మనం ఏం చేయాలంటే ఏదైతే వీడియో బాగా గ్రోత్ అయ్యిందో, ఏదైతే 400, 500, 1K వచ్చిందో మళ్ళీ ఆ వీడియోని మళ్ళీ తయారు చేయాలి మీరు. ఎందుకంటే అది వాచ్ చేస్తున్నారు. అటువంటి వీడియో ప్రజలకు కావాలి. మీది చిన్న ఛానల్ కాబట్టి కొంచెం తక్కువ చూసి ఉండొచ్చు. తర్వాత నెక్స్ట్ చేస్తే ఏమవుతుందంటే మీకు సబ్స్క్రైబర్స్ పెరిగింటారు కాబట్టి ఆటోమేటిక్గా వ్యూస్ కూడా పెరుగుతాయి. ఆ విధంగా సెకండ్ చేసుకోవచ్చు. థర్డ్ వన్ వచ్చేసి 1 year, 2 years, 3 years ఎన్నో సంవత్సరాల నుంచి చేసుకుంటూ ఉండొచ్చు. పాపం వాళ్ళు చాలా బాధపడతా ఉంటారు. ఎందుకంటే నేను కూడా బాధపడినాను. 4 ఏళ్ల తర్వాత నాకు ఈ గ్రోత్ అనేది వచ్చింది కాబట్టి దీని గురించి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు ఒక 2 వీడియోలు అప్లోడ్ చేయండి. ఈ ఫస్ట్ చెప్పిన 2 దానిలో ఉన్నాయి కదా, 5, 10, 100 వచ్చినది, లేదా 200, 300 వచ్చినది, ఆ ఫార్ములాను ఫాలో అవ్వండి. 1 వీక్ చూడండి. కాలేదా న్యూ ఛానల్ ఓపెన్ చేసేయండి. కొత్త నెంబర్ తీసుకోండి, కొత్త ఇమెయిల్ ఓపెన్ చేసేయండి,
కొత్త ఛానల్ ఓపెన్ చేసేసి కొత్తగా సెట్టింగ్ మొత్తం ఎస్ఈఓ ఎలా చేయాలో మొత్తం చూసుకోండి. ఆ విధంగా మీరు ఛానల్ ఓపెన్ చేసుకుని కొత్తగా చేసేయండి, ఖచ్చితంగా వైరల్ అవుతుంది. ఎందుకంటే పాత ఛానల్స్కు కొత్త ఛానల్స్కు చాలా తేడా ఉంది. పాత ఛానల్స్ను గ్రోత్ చేసేదానికంటే ముందు కొత్త ఛానల్ని యూట్యూబ్ తొందరగా సపోర్ట్ ఇస్తుంది. మీరు చూడండి, పాత ఛానల్ ఖచ్చితంగా గ్రోత్ అవుతుంది. అది కూడా మీరు 2-3 వీడియోలు వేయండి, అప్లోడ్ చేయండి. ఓకే అయిపోయిందిరా అంటే ఈ విధంగా ఫాలో కండి. సర్చబుల్లో చూడండి, మీరు 2-3 సార్లు మొబైల్లో చూడండి. ఓకే అయిపోయింది అంటే ఓకే, లేదంటే మీరు న్యూ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసేయండి. కొత్త నెంబర్ తీసుకోండి, కొత్త నెంబర్తో మీరు వెరిఫై చేసుకోండి. ఖచ్చితంగా గ్రోత్ అవుతుంది. గ్రో ఖచ్చితంగా అవుతుంది, 100% గ్రో అవుతుంది. లేకుంటే కామెంట్ చేయండి, మీరు చెప్పింది తప్ప కరెక్ట్ అనేది మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. ఓకేనండి, టాపిక్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఒక లైక్ ఖచ్చితంగా మర్చిపోవద్దు, ఒక కామెంట్ ఖచ్చితంగా మర్చిపోవద్దు. మంచి టాపిక్తో మళ్ళీ కలుస్తాను. ఓకే దెన్ బాయ్.